హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను చపాతీ చేస్తున్నాను అనమాట. ఇదేంటి వీడియో స్టార్ట్ చేసేటప్పుడు అయిపోయింది. ఇంకా నేను చేద్దాం, అప్పుడప్పుడు అలా అవుతుంది అనమాట. సో చూడండి, వచ్చింది కదా. నేను ఎలా చేస్తానో చెప్తాను. చపాతీ నేను ఎలా చేస్తానో చెప్తాను. చూడండి, ఒకటే చపాతీ రెండు చేసేస్తాను. అంటే చేసినాక మధ్యలో ఇలా తీసుకొచ్చి ఇక్కడ సైడ్ నూనె పెట్టేసి దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసేస్తాను అనమాట. అట్లా చేసింది ఈ చపాతీ. చూడండి ఇలా. ఇప్పుడు దీన్ని పెద్ద చేసేస్తాను. చూడండి ఇలా. నా పెళ్ళైనప్పటి నుండి మహారాష్ట్రకి వచ్చి నేను చపాతీలు నేర్చుకున్నాను. అంతకుముందుకు అస్సలు నాకు రాదు చపాతీ. ఇప్పుడైతే చాలా స్పీడ్గా చేసేస్తాను అనమాట. గంటకైనా ఒక 20, 30, 40 దాకా చేసేస్తాను. ఎక్కువ చేసేస్తాను అంతే. ఇంకా పెద్ద చేసేస్తాను. దోశ ఎలా ఉంటుందో అంత ఉంటుంది నా చపాతీ. ఇదేంటి అనుకుంటున్నారు? కూర కట్ చేసేటప్పుడు అంటే ఉల్లిగడ్డ ముక్క అన్నమాట. అట్లనే వచ్చేసింది. ఏమనుకోదు, పురుగా అది దాని అనొద్దు. ఉల్లిగడ్డ ముక్క, చిన్న పీస్. అది ఏం కర్రీ చేస్తానో చెప్తాను మీకు, ఓకేనా? ఇది చపాతీ. ఓకే, ఇలా తీసి వేయటమే. సో కర్రీ ఏమనుకుంటున్నారా? బేసన్ పీట్ అనమాట. అంటే శనగ పిండి రొట్టె అన్నమాట. ఇందులో ఉల్లిగడ్డ చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత మిరపకాయ అంతే. ఇంకా ఎల్లిపాయలు కూడా వేస్తానన్నమాట. ఇది మంచిగా మిక్స్ చేసుకొని ఉప్పు వేసి వాటర్ పోసి కొంచెం లిక్విడ్ దోశ బ్యాటర్ లాగా చేసుకొని తర్వాత చూడండి, ఇట్లా చిన్నగా బబుల్స్ వస్తాయి కదా, అప్పుడే తీసారనుకోండి చపాతీ మంచిగా పోవాలన్నమాట. సైడ్కి ఇవి ఉంటాయి కదా, ఎడ్జెస్ మంచిగా కాల్చుకోవాలి. ఇట్లా రావాలి. ఇక్కడ కొంచెం కాలలేదు కాబట్టి ఇట్లా దాన్ని ఇట్లా మళ్ళీ చేస్తే 2 sides కాలుతుంది. ఓకే, అట్లా. సో వేడి చపాతీ రెడీ అయిపోయింది. ఓకే, తీసేద్దాం. ఇప్పుడు ఇది కలుపుకుందాం. గ్యాస్ చిన్నగా పెట్టేసి. ఓకే, ఇదేంటో తెలుసు, కొత్తిమీర ఎక్కువ రేటు తక్కువ ఉన్నప్పుడు తీసుకొచ్చి ఇట్లా మంచిగా ఎండబెట్టి పౌడర్ చేసి పెట్టుకుంటా. సేమ్ ఇట్లానే కసూరి మేతి కూడా అట్లనే. సో ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేద్దాం. వాటర్ వేసి కలుపుతూనే ఉండాలి. మంచిగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు దీంట్లో కొంచెం సోడా వేసుకుందాం. ఓకే, ఉప్పు వేసుకోవాలన్నమాట. మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. అగర్ మీరు చపాతీలో వేసుకున్నారంటే ఇందులో కొంచెం తక్కువ వేసుకోండి. అందులో చపాతీలో వేయకపోతే ఇందులో దీనికి టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అన్నమాట. ఓకే, మంచిగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఓకే, ఎందుకంటే లైట్గానే ఉంది, నేను అందులో చపాతీలో వేసాను కాబట్టి. ఇదేంటి తెలుసా? సోడా అన్నమాట. కొంచెం సోడా వేసుకోవాలి. సో దీన్ని ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. దాని తర్వాత మంచిగా పైలాంచండి.
దాని తర్వాత కొంచెం నూనె పోసుకొని మంచి బ్రౌనిష్ కలర్లో కావాలి, ఎందుకంటే పిండి కదా ఇది. అటు ఇటు మంచిగా కాల్చుకున్నాం అనుకో చాలా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అయ్యయ్యో ఇటుక పోయిందే, నో ప్రాబ్లం. కొంచెం పలసగా అయింది. మీరు సేమ్ ఆమ్లెట్ లాగే ఉంటుంది అన్నమాట, సేమ్ ఆమ్లెట్ లాగానే ఉంటుంది. మీరు గుడ్డు పగలు కట్టుకుని కూడా వేసుకోవచ్చు అన్నమాట ఇందులోనే, ఇంకా బాగుంటుంది. నూనె ఎక్కువ వాడద్దు అంతే. చూడండి కాచింది కదా, మంచిగా ప్రెస్ చేయాలి, ఎందుకంటే లోపల కూడా ఉడికిపోతుంది అన్నమాట. అటు ఇటు మంచిగా రెండు వైపులా కాల్చుకోవాలి. ఓకే, ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని ఒక చపాతీ వేసుకొని సేమ్ కర్రీ లాగానే తినాలన్నమాట, అంతే. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎలా ఉంది చెప్పండి టేస్ట్ చేసి, మీరు కూడా ట్రై చేయండి. చిన్నగా కర్రీస్ లేనప్పుడు ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఓకేనా, స్మెల్ అయితే మస్తుంది. ఇందులో ఉల్లిగడ్డ స్మెల్ అయితే సూపర్ ఉంటుంది. సో టాటా.